ఇలా ఒక్కరు కాదండి. మన టాలీవుడ్‌లో ఉన్న చాలామంది యాక్టర్స్, అలాగే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళంతా కూడా 'తారక్' గారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. ట్రైలర్ చాలా బాగుంది అని. ఓకే. ఇక్కడి దాకా చాలా హ్యాపీ. ఎందుకంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, అప్రిషియేషన్ ఉండాలి. అప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా బాగా పైకెళ్తుంది. 'వార్ 2' ట్రైలర్ రిలీజ్ అయితేనే ఇంతమంది ఇలాగా ట్వీట్ పెట్టి అందరూ ఎంకరేజ్ చేశారు. కానీ నా పాయింట్ వచ్చేసి 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ అయ్యాక ఏ ఒక్క స్టార్ కావచ్చు, లేదంటే బయట హీరోలు కావచ్చు, ఎవరు కూడా ఇలాగ ఎంకరేజ్ చేయలేదు. ఒక్కరు కూడా పోస్ట్ పెట్టలేదు. ఒక్కరు కూడా ట్వీట్ పెట్టలేదు. పెట్టింది ఎవరైనా ఉన్నారంటే మెగా ఫ్యామిలీ నుంచి మాత్రమే పెట్టారు. సాయి ధరమ్ తేజ్ గారు, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు వీళ్ళే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే మాత్రమే పెట్టారు తప్ప ఇంకెవరు కూడా 'హరిహర వీరమల్లు' సినిమా గురించి అయితే మాత్రం ప్రస్తావించలేదు. ఎందుకు ఇలాగా? ఇప్పుడు ఒక సినిమా ట్రైలర్ వస్తేనే అంతలా ఎంకరేజ్మెంట్ చేశారు కదా! మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది. సక్సెస్సో లేదంటే ఫెయిల్యూరో పక్కన పెట్టండి. ఇంకా సినిమా నడుస్తుంది. రిలీజ్ అయ్యి 2 డేసే అవుతుంది. మంచి టాక్‌తోనే ముందుకెళ్తుంది. మరి ఎందుకు మీరు కనీసం అభినందించట్లేదు? కంగ్రాచ్యులేషన్స్ ఎందుకు చెప్పట్లేదు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా ట్వీట్ చేసిన వాళ్ళు అంటే వీళ్ళనే టార్గెట్ చేయట్లేదు. చాలామంది ఉన్నారు. ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లోజ్. మరి వాళ్ళెందుకు ఆ సినిమాకి పెట్టలేదు అని చాలామందికి అంటే చాలా డౌట్స్ వస్తున్నాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని కావాలనే వదిలేసారా? అంటే పట్టించుకోవడం లేదా? ఎందుకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒంటరి చేశారా? లేదంటే రాజకీయాలకు వెళ్ళారు కాబట్టి పెద్దగా పట్టించుకోవట్లేదనే డౌట్ అయితే మాత్రం అందరిలోనూ వస్తుంది.